శరణార్థి నేటి మాట తీసుకుందాం. ఆగండి, ఒక్క క్షణం ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం రానున్న రోజులలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతోంది. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి కారకులు ఎవరు? ఖనిజ సంపదను దోచుకుంటుంది ఎవడు? ఈ సమాజానికి పట్టింపు లేనట్టుగా ప్రవర్తిస్తుంది. 10 ఏళ్ల తెలంగాణలో బాగుపడ్డ వర్గాలేవి? నిరుద్యోగ తీవ్రత తగ్గిందా? రైతు రాజయ్యాడా? దుబాయ్ వలసలు ఆగిపోయాయా? వైకుంఠ ధామాలు కట్టినోడు 100 కోట్లు జనం సొమ్ము అప్పనంగా మింగి అవతల పడ్డాడు. సర్కారు పాఠశాలలు శ్మశానాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులను పాత బంగ్లాలుగా తీరుగా మారిపోయాయి. పేద విద్యార్థుల ఆకలి కేకలు సుప్రభాతమై గీతమై రాష్ట్రాన్ని నిద్రలేపుతున్నాయి. ప్రజాపాలన ప్రజల వద్దకు రాలేదు. కొంతమంది పెత్తందారి గుప్పెట్లో అగ్రవర్ణ పాలకుల కనసన్నల్లో రాజకీయాలు బతికి బట్ట కడుతున్నాయి అంటూ పెద్దపల్లి రాజన్న నేటి మాట. నిజంగా తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధువులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం రానున్న రోజులలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే రానున్న రోజులలో తప్పకుండా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పటికే చెప్తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముంగటనేమో మేము అది చేస్తాం ఇది చేస్తాం చీల్చి చెండాడతాం 100 కోట్లు 1,00,000 కోట్లు అవినీతి చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖాళీ జేబులు చూపెడతా ఉన్నా. జేబులలో ఏం లేదు, నెలకు 18,000 కోట్లు వేస్తాయి, చిన్నపిల్లల లెక్క నా జేబులు ఏం లేదని ఇట్లా జేబు చూపెడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గట్లా మాట్లాడుతూ ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్రం ఎంత కథం చేసిరో, ఎంత పుతం పెట్టిరో, ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దయచేసి ఈ పార్టీల మోజులో పడి, ఈ అగ్రకులాల పార్టీల మోజులో పడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మోసపోద్దని పెద్దపల్లి రాజన్న నేటి మాట ద్వారా చెప్తా ఉన్నాడు.